హలో వెల్కమ్ టు కిచెన్ స్పైస్. మన లంచ్ బాక్స్ సిరీస్ సూపర్గా హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియోని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒక్కసారి చెక్ చేసి నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఒక సాటర్డే ఈవినింగ్ ప్రిపేర్ చేసుకున్న డిన్నర్ అన్నమాట. చపాతీతోటి చక్కగా చేసుకున్న ఆలుగడ్డ కూర. ఇది చాలా స్టేపుల్, చాలా కామన్గా తింటాం, కానీ సందర్భాన్ని బట్టి దీని రుచి మారుతూ ఉంటుంది కదా. ఎస్పెషలీ మనం టిఫిన్స్ తీసుకుంటున్నప్పుడు, అది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు మనకి చాలా బాగా తొందరగా నచ్చే కాంబినేషన్ ఇది కదా. సో దీనికోసం నేను దాదాపు ఒక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని సగం సేపు అయితే ఓపిక ఉన్నంతసేపు కట్ చేశాను. కళ్ళలోంచి బాగా నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. సో దీన్ని చాపర్లో వేసేసి శుభ్రంగా సన్నగా తురిమేసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్సే కానీ భలే హెల్ప్ అవుతాయి తెలుసా. ఎస్పెషల్లీ ఈ చాపర్ చూడండి, నాకైతే సూపర్గా హెల్ప్ అయింది అసలు. ఎప్పుడు అంతే, అన్నిటినీ చక్కగా సన్నగా తురమాలనుకున్నప్పుడు క్యారెట్ని కానీ బీట్రూట్ని కానీ అందులోనే వేసేస్తా. తర్వాత గోధుమ పిండిని శుభ్రంగా కలిపేసుకున్నాను. 2 కప్పులు గోధుమ పిండి సరిపోతుంది. ఒక అరడజన్ చపాతీల వరకు అయితే సరిపోతాయి అన్నమాట. అది పక్కన పెట్టేసేసి కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని దాంతోపాటు ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మగ్గించేసాను. ఈ ఉల్లిపాయలు మగ్గటంలోనే దీని టేస్ట్ అంతా ఉంటుంది. కొన్నిసార్లు మనం వండినప్పుడు ఉల్లిపాయలు పచ్చిగా కసకసలాడుతా పళ్ళ కింద తగులుతాయి కదా. అదేంటంటే ఉల్లిపాయ మగ్గగా ఓకే బాగా మగ్గించండి, సిమ్లోనో మీడియం ఫ్లేమ్లోనో ఉంచి. తర్వాత పచ్చిమిర్చితో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత మంచిగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి మగ్గించేసాను అనమాట. ఇంకొక 2-3 నిమిషాలు. ఇవన్నీ కలిపి చేసినా కూడా మనకు ఒక 20 మినిట్స్ పట్టదు. కానీ అదే మనం ఆర్డర్ చేసి తెప్పించుకోవాలంటే ఒక 2 hours పడుతుంది మామూలప్పుడైతే. మంచిగా సెలెక్ట్ చేస్తాం కదా బాగా ఆయిల్లో యూజ్ అయినవన్నీ, దాని గురించి ఇంకొంచెం ఎక్కువ టైమే పడుతుంది. దాని బదులు ఇలా ఇంట్లో చేసుకున్న సింపుల్ రెసిపీస్ని ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉండండి. సో అలా మగ్గిన ఆలుగడ్డల్లో చక్కగా ఒక 2 టమాటాలని కట్ చేసేసి వేసేసాను అనమాట. ఇవి చాలా బాగుంటాయి, పుల్ల పుల్లగా ఎంత టేస్ట్ వస్తుందో. బంగాళదుంప టమాటా కాంబినేషన్ మనకు బాగా తెలుసు. ఎందుకు నచ్చుతుంది అంటే బేసిక్గా అది కొంచెం కమ్మటి టేస్ట్ తీసుకొస్తుంది టమాటో. దాంతోపాటే చక్కగా చపాతీ పిండి బాగా మ్యారినేట్ అయిపోయింది. దాన్ని చపాతీలు చేసేసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఓపిక ఉంటే 3 లేయర్ చపాతీ చేసుకుంటా, లేదంటే ఒక సింగిల్ లేయర్ చపాతీ చేసుకొని వేపేసుకుంటా. అయితే నాకు డౌట్ వస్తుంది, కొంతమంది చేస్తే చక్కగా బూరెల్లా పొంగుతాయి కదా, నేను చేసినా ఒక్కోసారి పొంగుతాయి, ఒక్కోసారి భలే మారం చేస్తాయి. మీకు కూడా అలానే అవుతుందా ఎప్పుడైనా? సో సింగిల్ లేయర్ వేసినప్పుడైతే మ్యాక్సిమం మామూలుగా కొంచెం పెద్ద చపాతీలు చేస్తాను కాబట్టి అవి తొందరగా ఏం పొంగవు. బట్ బాగా కుక్ చేసి పెడతాను, సాఫ్ట్గా కూడా ఉంటాయి. అప్పటికప్పుడు పిండి కలిపేసేసి చేసేస్తాను కదా, అందుకనమాట. సో ఇలా చపాతీలని ఆల్మోస్ట్ ఈ కుక్కర్ ఒక్క విజిల్ కొట్టే వరకు నేను చపాతీలని మంచిగా వేపేసుకున్నాను. ఆయిల్ మీ చాయిస్ అనమాట, తక్కువ ఆయిల్ కావాలా ఎక్కువ ఆయిల్ కావాలా అనేదంతా. సో చపాతీలు పొంగిన తర్వాత వాటిని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని వేపేసుకొని హాట్ ప్యాక్లో పెట్టేసుకున్నాను. హాట్ ప్యాక్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి మెత్త గట్టిగా అప్పడాల్లాగా అయిపోతాయి కదా, అలా అవ్వకుండా ఉంటాయి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అందులో కొంచెం పెరుగు వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది బ్యాటర్. చాలాసేపటి వరకు చపాతీ డో బాగుంటుంది అనమాట సాఫ్ట్గా. సో అలా చేసుకున్న చపాతీలతోటి ఇలా చేసుకున్న ఆలూ కుర్మా చాలా మంచి కాంబినేషన్, చాలా హాయిగా ఉంటుంది తిన్నా కూడా. బేసిక్గా ఇంట్లో చేసుకొని తిన్నది ఏదైనా బాగానే ఉంటుంది, కొంచెం రుచి తక్కువ అయినప్పటికీ. మనం ఆయిల్ అవన్నీ చూసి వేసుకుంటాం కదా. మీరు ఒకటి గమనించారా, మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్స్లో ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఎలా అనుకునేదాన్ని అనమాట. తర్వాత తెలిసిన వాళ్ళంతా చక్కగా మంచి ఆయిల్ని తీసుకొచ్చి కర్రీ పైన కూడా యాడ్ చేసేస్తారు. ఆయిల్లో కారం ఇంకా కొంచెం పసుపు యాడ్ చేసేస్తే కలర్ వచ్చేస్తుంది అనమాట. దాన్ని తీసుకొని కర్రీస్ మీద యాడ్ చేయటం వల్ల ఏంటంటే బాగా కలర్ఫుల్గా బాగా బాగున్నట్టు కనిపిస్తూ ఉంటాయి మనకి. సో చూసారు కదా, 2 విజిల్స్కి కుక్ చేసేసాను. నాకు బంగాళదుంపలు అలా కన్నా చక్కగా మ్యాష్డ్గా తినటం ఇష్టం అనమాట. సో మీరు కర్రీ ఇష్టపడితే ఇలా చేసేసుకోండి, లేదంటే నాకు మళ్ళీ బంగాళదుంపల్ని కొంచెం మ్యాష్ చేసేసుకోండి. మ్యాషర్తో చేయక్కర్లేదు, ఎందుకంటే అప్పటికే 2 విజిల్స్ కొట్టేసాం కాబట్టి మంచిగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. అది ఆ వేడివేడి చపాతీలు, ఈ వేడివేడి ఆలుగడ్డ కూర. సో ఒక ఈవినింగ్ని హ్యాపీగా చేసుకోవడానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి.
పైన జల్లిన కొత్తిమీర సువాసనలు వస్తూనే ఉంటాయి చక్కగా ఇంట్లో అందరికీ. సో నేను ఫినిషింగ్ టచ్ ఏం చేశానంటే, ఇంట్లో కొంచెం పన్నీర్ ఉందన్నమాట. ఆ పన్నీర్ని మంచిగా తురిమేసేసి మంచిగా చేత్తోనే మ్యాష్ చేసేసి అలా కలిపేశాను అనమాట ఆలు కర్రీలోనే. నిజంగా చెప్తున్నా, పన్నీర్ ఉంది కాబట్టి యాడ్ చేశాను. అసలు యాడ్ చేశాను కాబట్టి ఇంత టేస్ట్ వచ్చింది. సో ఎప్పుడైనా మీరు ఆలు కుర్మానో లేకపోతే ఆలు కర్రీనో టమాటో ఆలు కర్రీ చేసుకుంటే అందులో ఖచ్చితంగా పన్నీర్ యాడ్ చేయండి. దింపే ముందు గరం మసాలాతోటి టేస్టీగా హెల్దీగా చాలా కమ్మగా ఉండే ఆలు కుర్మా రెడీ. కానీ విత్ పన్నీర్ అనమాట. కసూరి మేతి అడిషనల్ టేస్ట్ అసలు. ఏ కర్రీ చేసినా సరే, చికెన్ కర్రీ చేసినా సరే కసూరి మేతి యాడ్ చేయండి దింపే ముందు. చాలా బాగుంటుందన్నమాట. సో కసూరి మేతి ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటాను నేను. ఇంకా దాన్ని యాడ్ చేసేసాను. యాక్చువల్లీ అలాంటివి కూడా చిన్నవి ఇంట్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రతిసారి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా కడిగి పెట్టుకుంటాం కదా, అందుకనే. సో ఇక్కడ దింపే ముందు ఏం చేశానంటే, కర్డ్లో ఇంకొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసా, కారం. అది కర్రీలో యాడ్ చేసాను అనమాట, కొసమెరిపిది. ఇది కుర్మా అని చెప్తున్నాను కదా. సో దాంట్లో ఏంటంటే ఎక్కువ టేస్ట్ కోసం, కమ్మదనం కోసం కొంచెం పులిసినా పర్వాలేదు, పెరుగులో కొంచెం పల్సం చేయండి. అప్పటికే కారం వేసేస్తే, లేకపోతే అందులోనే కారం కలిపి వండేసుకోండి. చక్కగా గ్రేవీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, కమ్మగాను ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఒక సాటర్డే ఈవినింగ్ అందరూ కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ బాయ్.